హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో అయితే అప్పటికప్పుడు ఈజీగా టమాటో చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇట్లా చట్నీ చేసి పెట్టుకుంటే ఇది వారం రోజులైనా పాడవుకోకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు బాగా పండిండే టమాటోలు తీసుకుంటున్నాను. ఈ చట్నీకి టమాటోలు కొంచెం బాగా పండితే బాగుంటుంది. నేను టమాటోలను అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఈ పైన ఉండేది కొంచెం కట్ చేసుకునేసి ఆ టమాటోల్ని ఇట్లా పొడుగుగా కట్ చేసుకోవాలి. టమాటాలు అయితే మన ఇష్టం అండి, కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. 4 పీసులైనా 6 పీసులైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 6 పీసుల వరకు కట్ చేసుకుంటున్నాను. ఇవి మళ్ళీ మిక్సీకి వేసేస్తాం కాబట్టి మెదగు అనేది ఏమీ ఉండదు. ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటోల్ని కడిగి పెట్టుకుని తీసుకున్నానా, తేమ తగలకూడదు అనేది కూడా ఏం లేదండి. చట్నీ అయితే ఎక్కువ రోజులు ఏమి ఉండదు కదా, ఒక 4-5 రోజుల వరకు ఉంటుంది. అయితే ఏం పాడవదు. ఇట్లా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలన్నీ ఆ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇట్లా టమాటాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇండ్లు ఇత్తనాలు తీసేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 లేదా 15 ఎల్లుల్లిపాయలని ఒలుసుకొని వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను మెంతిపొడి, ఒక 1/2 స్పూను ఆవు పిండి వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg అయితే టమాటాలు తీసుకున్నాను కదా, దీనికైతే ఒక పెద్ద స్పూన్తోన టేబుల్ స్పూన్ ఇది 3 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి కాయగూరలు ఏమీ ఉండవు కదా, అట్లాంటప్పుడు ఒక 4 టమాటోలతో ఇట్లా చట్నీ చేసుకుంటే 2 ముద్దలు ఎక్కువే తినేస్తాము. అంత బాగుంటుంది ఈ చట్నీ అయితే. ఇప్పుడు ఉప్పు అంతా వేసిన తర్వాత మిక్సీ మూత పెట్టేసుకొని దీన్ని ఫైన్ గా కాకుండా ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇంత మాత్రం ఉంటే ఇప్పుడు టమాటా ఈ చట్నీ అంతా మళ్ళీ ఉడుకుతుంది కదా, అప్పుడు బాగా ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద ఈ చట్నీకి తిరువాత వేసుకుంటున్నాను. ఒక బాండ్లీ పెట్టుకునేసి దీంట్లోకి 1 కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇది ఒక 100 గ్రాముల వరకు అయితే ఉంటుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు మినప్పప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నాను. ఈ పప్పులు కొంచెం ఏగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 10 ఎల్లుల్లిపాయలని ఇట్లా దంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకునేసి ఈ తిరువాతనంతా కొంతసేపు బాగా వేయించుకోవాలి. ఈ తిరువాత అంతా ఇట్లా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో చట్నీని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ టమాటో చట్నీని వేసుకున్న తర్వాత
ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కావాలంటే ఆయిల్ లెక్క కూడా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా వేసుకోవచ్చు. అట్లే తిరువాతలోకి ఇంగు కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేసుకోను. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపెట్టుకొని ఇది ఆయిల్ పైకి తేలే వరకు ఈ చట్నీని ఉడికించుకోవాలి. ఒక 4-5 రోజులైతే ఇది బాగా నిలువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకపెట్టుకుంటే చట్నీ అనేది పాడవుకోకుండా ఉంటుందండి. నోటికి కారకారంగా ఏమన్నా తినాలా అనిపించినప్పుడు ఈ చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇట్లా నిదానంగా ఉడుక్కుంటూ ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలే వరకు ఉడికించాలి. చూడండి, ఆయిల్ అయితే ఇట్లంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడైతే చట్నీ పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా క్విక్గా అప్పటికప్పుడు ఈ టమాటో చట్నీని అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక 4-5 రోజులైతే నిలువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలోన మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.